వీడియోలో నేను గుంత పొంగనాల ప్యాన్‌లో క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా ఉండే పన్నీర్ స్టార్టర్‌ను ఈజీగా రెస్టారెంట్ స్టైల్‌లో ఎలా చేసుకోవాలో చేసి చూయించాను. బయట కొనుక్కునే పని లేకుండా మనమే ఈజీగా ఇంట్లో చేసి పెట్టవచ్చు పిల్లలకు కూడా. వెల్కమ్ టు అవర్ ఛానల్ రకరకాల రుచులు. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో 2, 3 స్పూన్ల పెరుగుని తీసుకొని రుచికి సరిపడినంత ఉప్పు, ఒక పావు టీ స్పూన్ పసుపు, హాఫ్ టీ స్పూన్ కారం, అలాగే కొంచెం కసూరి మేతి, పావు టీ స్పూన్ గరం మసాలా వేసుకొని చక్కగా ఈ విధంగా విస్కర్‌తోటి విస్క్ చేసుకోవాలి. పెరుగంతా ఇలా తొలుకులేమీ లేకుండా చక్కగా సాఫ్ట్‌గా విస్క్ చేసుకున్న తర్వాత ముందుగా ఇలా క్యూబ్స్ లాగా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్‌ని యాడ్ చేసుకొని మొత్తం కోట్ అయ్యేలాగా కలుపుకొని ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి. మీరు కనుక మన రకరకాల రుచులు ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయండి. పన్నీర్‌ని పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని గుంత పొంగనాలు ప్యాన్ పెట్టుకొని కొంచెం కొంచెంగా ఆయిల్ అన్ని గుంతల్లో వేసుకొని ఆ నూనె కొంచెం వేడెక్కాక మనం ఇందాక ముందుగా కలిపి పెట్టుకున్న పన్నీర్ క్యూబ్స్ను ఒక్కొక్క దాన్ని ఇందులో స్ప్రెడ్ చేసుకొని పెట్టుకోండి. ఇది చాలా టేస్టీగా తక్కువ నూనెతో మనం ఇంట్లోనే చక్కగా తయారు చేసేసుకోవచ్చు. మన ఇంటికి ఎప్పుడైనా చుట్టాలు వచ్చినప్పుడైనా స్టార్టర్ లాగా ఇది చేసి పెట్టవచ్చు. లేదంటే పిల్లలకి ఈవినింగ్ టైం స్నాక్స్ లాగా కూడా బాగుంటుంది. ఈ పన్నీర్ క్యూబ్స్ వన్ సైడ్ ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వేగిన తర్వాత రెండో సైడ్ కూడా తిప్పుకొని రెండో సైడ్ కూడా ఆ విధంగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని చక్కగా వేడివేడిగా ఆనియన్ తోటి సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది. పిల్లలు బాగా ఇష్టంగా తింటారు. ప్రోటీన్ కూడా ఉంటుంది కాబట్టి అప్పుడప్పుడు ఇలా చేసి పెట్టండి. మీకు కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ రకరకాల రుచులు.